ఇప్పుడు మీరు రాసిన స్వాతిమిత్యం కానీ స్వర్ణకమలం కానీ ఇట్లాంటి సినిమాలకి బేస్లు ఏంటి సార్? మీకు ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు? ఈ స్టోరీలన్నీ కూడా అన్నీ యూనిక్గా ఉంటాయి, యూనిక్ లైన్స్ ఉంటాయి. అవునండి. థాట్స్ ఎవరవి, ఎట్లా చేసేవాళ్ళు మీరు అంతా? అదేమైందంటే బేసిక్గా కెప్టెన్ అంటే లీడర్ ఆఫ్ ది టీమ్ విశ్వనాథ్ గారు ఒక్కళ్ళే. ఇప్పుడు ఒక కమల్ హాసన్ లాంటి కమర్షియల్ హీరోని పెట్టుకుని అవును బొందు కొట్టడం చేత కాదు, అది మెంటల్లీ రిటార్డెడ్ అని ఆలోచించడం ఈ రోజుకి కష్టమే. అవును, ఆయన 1985లోనే చేశాడు. అవును. అంటే 15, 24, 39 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ సడన్గా వాడికి బొండు కట్టుకోవడం చేత కాదు అంటే చాలా కష్టం. అవును, కానీ హిట్ అవుతుందని మొన్న చూడండి, చెవి వినిపించదంటేనే రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. సుకుమార్కి ఆ గట్స్ ఉన్నాయి. అలాగే ఇలా ఉంటుంది అనేది ఎవరు ఒప్పుకోరు. గడ్డం ఇటం పెరిపోయాడు దొంగ అని. అల్లు అర్జున్ క్యాచ్ చేయగలిగాడు, సుకుమార్ మీద ఉన్న నమ్మకంతో చేశాడు, సింక్ అయ్యారు వాళ్ళిద్దరు. ఇన్నేళ్ల తర్వాత ఒకడు దొరికాడు రాని నేను ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక కమల్ హాసన్కి ఎలా అయితే ఛాలెంజింగ్ రోల్ ఇచ్చాడు ఆయన, పెద్ద ఆయన అస్సలు అవతలేమో రాధిక మోస్ట్ గ్లామరస్గా మా సినిమా అమ్మాయి దీనిలోనే చేసింది, అభిలాష్లోనే బ్రహ్మాండమైన సాంగులు చేసింది. అవును. ఆ తర్వాత చేసిన సినిమానే ఇది. వీడియో వైట్ శారీ వేసుకుని విత్ ఎ చైల్డ్ ఆఫ్ 4-5 years. అసలు ఎలా గ్లామర్ ఉంటుంది దానిలో. పైగా ఆ అమ్మాయి లైఫ్ని బాగు చేయాలని ఈడు వెళ్తాడు. అసలు ఇంపాసిబుల్ టాస్క్. ఆయనే సమస్య సృష్టించుకొని దాన్ని హ్యాండిల్ చేయడంలో కిక్ ఫీల్ అయితే వాళ్ళిద్దరు ఏం చేయలేరు, ఏం చెప్పింది అంటారు తప్ప. రెగ్యులర్ రొమాన్స్లు ఉండవు, రెగ్యులర్ బాయ్ మీట్స్ గర్ల్ ఉండవు, సాంగులు ఉండవు, ఫైట్లు ఉండవు, డాన్స్లు ఉండవు, హీరోయిజం ఉండవు, హీరోయినిజం ఉండదు. కామ్గా ఉండి అన్ని సైలెంట్ స్పెక్టేటర్ లాగా అద్భుతంగా చేసింది రాధిక. అమ్మాయి పెద్ద నటించలేదు అంటది, కానీ అమ్మాయి అదే చాలా బాగుంది. అలాగా అన్నేళ్ల తర్వాత అట్లా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. అంటే ఒక చెవి వినిపించలేదని రంగస్థలంలో వినగానే నాకు నచ్చింది అది. అలాగే ఒక రైతు కూలీ పాత్ర సమంతది, చాలా డార్క్ డాన్ అయి ఉంటుంది. మళ్ళీ ఒక కుర్రాడు ఎవరో డైనమిక్గా ఆలోచిస్తున్నాడు, డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు అనేది అది పాత్ర. నిజంగా అది కంటిన్యూ చేశాడు మళ్ళీ పుష్పాలో కూడా. చూడాలి, లెట్స్ హోప్ ఇట్లాంటి ట్రెండ్ ఉంటే బాగుంటుంది. డిఫరెంట్గా ఉన్నాయి అవి, రెగ్యులర్గా రొటీన్గా కాకుండా, వేలను ఫైట్లు పాటలు కాకుండా ఒక సబ్జెక్ట్ని పట్టుకొని వెళ్తున్నారు. అంతే తన ఏదో సరదాగా 4 జోకులు రాసుకుని సరదాగా వెళ్ళిపోయే పాటలతో వెళ్ళిపోదాం అని కాకుండా ఛాలెంజింగ్ టాస్క్ పెర్ఫార్మెన్స్కి ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. క్రియేటర్ అయితేనే చేయగలదు. ఓకే, అలాంటి క్రియేటర్ దగ్గర మనం చేయడం నా అదృష్టం. ఓకే, స్వర్ణకమలం కానీ, స్వాతిముత్యం కానీ, స్వయం కృషి కానీ, సిరివెన్నెల కానీ అన్ని సబ్జెక్టులో ఒక ఛాలెంజ్లే. విశ్వనాథ్ గారితో పనిచేసిన ఆర్టిస్టులు అందరికి కూడా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు. చాలా కమల్ హాసన్ గారు, చంద్రమోహన్ గారు, జయసుధ, జయప్రద గారు, మొత్తం విశేషాంతికి కూడా అట చూడమాకయ్యా అని ఎంత అందంగా అంటుందో ఆ పాట. వాడే ఆ అమ్మాయిని లవ్ చేయడు అతను కదా, పక్కన ఉన్న అమ్మాయి సుమలతను లవ్ చేశాడు, అమ్మాయి వేరే వాళ్ళని ప్రేమించింది, సర్వదమని ప్రేమించింది. వాళ్ళిద్దరూ చనిపోయారు. వాళ్ళ బిడ్డను వీడు పెంచాలి, పెంచడానికి ఒక తల్లి కావాలని అమ్మాయిని చేసుకుంటాడంటే, అయ్యా ఈయన చెప్పులు కుట్టేవాడు, ఆ అమ్మాయి ఏమో టోకెన్లు ఇచ్చేది. అసలు ఎవరండి ఈ క్యారెక్టర్లు ఈ రోజుల్లో చెబితే కష్టం కదా కంపారిటివ్గా. ఎలా ఒప్పించేవాళ్ళు అండి అసలు క్యారెక్టర్లు? అంటే ఆ రోజు ఆయన దగ్గర ఏం చెప్పినా వినేవాళ్ళు. శంకరాభరణం అనే ఒక మార్క్ పడ్డాక ఆయనతో సినిమా చేస్తే చాలని డైరెక్ట్గా నాతో సాగర్ సంఘం టైంలో చిరంజీవి గారే చెప్పారు 100 days ఫంక్షన్లో, ఇంత సినిమా చేయలే నేను అని. కేఎస్ రామారావుకి మహాపట్టుదల ఉండేది ఆయనతో చేయాలని. అదే స్వర్ణకమలం అయిన తర్వాత అప్పారావు అని ఆయన తెగదిరిగేవాడు. ఈయనమ్మట ఆయనకు 20 ఏళ్ళుగా బెజార్లో వాళ్ళ ఇల్లు అద్దెలు వ్యవహారం చూసుకునేవాడు చంద్రమౌళి అప్పారావు. కేఎస్ రామారావు బెస్ట్ ఫ్రెండ్, రాజేంద్రరావు ఫ్రెండ్. తనకు ఒక సినిమా చేయాలి, చేస్తే విశ్వనాథ్తో చేయాలనే ఉండేది. అంత సిన్సియర్గా వెయిట్ చేశాడు. స్వర్ణకమలం తనకు కుదిరింది. ఓకే, అలా. ఓకే, గ్రేట్. డెడికేషన్. దాని తర్వాత జనరేషన్కి వచ్చేసరికి మీరు ఎక్కువ మందికి అవును రాయలేకపోయారు. అవును. ఎందుకు మీకు గ్యాప్ వచ్చిందని మీకు ఏమైనా విశ్లేషణ చేసుకున్నారా ఏమన్నా? అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు పని లేకుండా ఎప్పుడు లేవు. తమిళ్ ఇప్పుడు 14 కన్నడ సినిమాలు రాసుకున్నా, ఓ 4 తమిళ్ రాసా, ఓ 4 హిందీ రాసా. ప్రతి సినిమా ఏవో చిన్నవి పెద్ద చేస్తూనే ఉన్నా వచ్చినవన్నీ. నాకు నేనుగా వెళ్ళి ట్రై చేయడం అనేది జరగల. అది అవసరం లేదు, నాకు కుదరలేదు ఎందుకో, అలా జరిగింది. అలా తప్ప దాంతో అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్, ఈ తరం ఉన్న హీరోలు ఎవరికి నేను వర్క్ చేయలేకపోయాను. వాళ్ళు వస్తే చేయకూడదని ఏమి ఉండదు, బట్ రావాల్సిన అవసరం. ఇవాళ ఏమైపోయిందంటే రైటర్ డైరెక్టర్లు అవటం. జనరల్గా నేను ఒక ఎగ్జాంపుల్ అందరికీ చెప్తాను. ఇప్పుడు నేను వచ్చిన టైంలో 84లో ఆత్రేయ గారు మంచి రైటరే, బౌడిపాటి రాధాకృష్ణ గారు మంచి రైటరే, బోల్డ్ మంది పాత్ర గారు రైటర్, మంచి రైటర్స్ ఉండేవారు. అయినా దే హ్యావ్ ప్రిఫర్డ్ మీ. ఎందుకంటే యంగ్స్టర్ అంటే యంగ్ డైరెక్టర్స్కి పెద్ద డైరెక్టర్లు కూడా కుర్రాడు బాగా రాస్తున్నాడు అనేది పిలిపించి ఇవ్వటం అనేది సరదా. ఆ సరదా ఎప్పుడు కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు మరీ రైటింగ్ అన్నది ఒక ఫ్యాకల్టీ డైరెక్టర్లే తీసేసుకుంటున్నారు, ఇంకోళ్ళకి ఎవరికో ఇచ్చి.
పైగా ఆయన ఏదో స్వాతంత్ర్యం రాశారు పెద్ద ఆయన, ఏంటో అప్డేట్ అయ్యారో లేదో, మనం వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడాలని ఎవరికైనా ఉంటుంది జనరల్గా. వాళ్ళకి తెలియదు కదా, డైలీ ఈయన సినిమాలు చూస్తాడు, అప్డేట్ అయి ఉన్నాడు, ఆయన చాలా ఇదిగా ఉంటుందని పనిచేస్తే కానీ తెలియదు. మనమేమో వెళ్ళాం. న్యాచురలీ రెండు వైపులా ఉంటుంది. ఉంటుంది, ఓకే, అది కుదరలా. ఇట్ హ్యాపెన్స్.